టైమ్ కి స్వాగతం. నేను మీ ప్రియ రమేష్. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఏ మూలన ఏం జరిగినా అది ప్రజలకు చేరువ చేయడంలో మా అమ్మ న్యూస్ ప్రతినిధులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఈ రోజు కూడా మా ప్రతినిధులందరూ కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనము వరంగల్కి వెళ్దాం. అక్కడ చూసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి అనేటువంటి నినాదాన్ని ప్రజలు గట్టిగా నమ్మారు. అందుకే కాంగ్రెస్ ని గెలిపించడం జరిగింది. కాంగ్రెస్ అనుకున్నట్టుగానే 6 గ్యారెంటీల్లో ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తుంది. అందులో మరీ ముఖ్యంగా మొదటి రోజు అధికారం చేపట్టిన మొదటి రోజే రేవంత్ రెడ్డి ఫ్రీ బస్సు సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. ఇప్పుడు ఫ్రీ బస్ సౌకర్యంతో మహిళలందరూ కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. చాలా మంచి అనూహ్య స్పందన కూడా లభిస్తోంది. అలాగే మహిళలందరూ కూడా తీర్థక్షేత్రాలు, సుదూర ప్రాంతాలకు కూడా వెళ్లడం జరుగుతోంది. ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలు కరెక్ట్ గా సద్వినియోగం చేసుకుంటున్నారు. అలాగే 6 గ్యారెంటీలను కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందని గండ్ర సత్యనారాయణ తెలియజేయడం జరిగింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి లైవ్ ద్వారా తెలియజేస్తారు. స్వామి చెప్పండి, మహిళలు ఏ విధంగా చూస్తున్నారు? తెలంగాణ రాష్ట్రంలోనూ కూడా మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే 6 గ్యారెంటీలను సోనియా గాంధీ అయితే ప్రవేశపెట్టింది. అది కూడా 6 గ్యారెంటీలను కూడా మొత్తానికి ములుగు జిల్లా తెలంగాణలో కూడా మొట్టమొదటిసారిగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రావడం జరిగింది. అక్కడ నుంచి మొదలుకుంటే ఆ ములుగు భూపాలపల్లి మీదికెళ్ళి కూడా మొత్తం ఒక జోడో యాత్ర, మార్పిడి పాదయాత్ర కూడా రాహుల్ గాంధీ పాదయాత్ర జరిగిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే మొత్తం తెలంగాణ గవర్నమెంట్ అంటే తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే కూడా మొత్తానికైతే 100 రోజుల్లో మొత్తం 6 గ్యారెంటీలు కాకుండా మొత్తం హామీలు నెరవేర్చుతున్న పరిస్థితి కనపడడం చెప్పుకోవచ్చు. అట్లాగే కూడా 6 గ్యారెంటీలకు భాగంగా కూడా ఇవాళ 2 గ్యారెంటీలను కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం నూతన సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా పూర్తిగా మాత్రము ఇక్కడ హామీలతో పాటు కూడా నెరవేర్చిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం ఉచిత మహిళలకైతే ఉచిత ప్రయాణంతో పాటు మొత్తానికి ఇవాళ ఆరోగ్య స్టేజ్ కూడా 5 లక్షల నుంచి 10 లక్షల వరకు అయితే పెంచిన నేపథ్యంలో కూడా మొత్తం తెలంగాణ ప్రజలే కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలైతే ఒక హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికీ బస్ స్టేషన్ లో కూడా మొత్తం టికెట్లు ఆడుతున్న పరిస్థితి కనపడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎమ్మెల్యేలు అంటే మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 10 మంది ఎమ్మెల్యేలు అయితే ఇవాళ బిజీగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే మారుమూల ప్రాంతమైన భూపాలపల్లి ఎస్ఎంసీ ప్రాంతంలో కూడా గ్రామాలలో కూడా మొత్తానికైతే బస్సు ప్రయాణం అయితే మహిళలైతే రిప్లై చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే అక్కడ గంగా సత్యనారాయణ మాత్రం ఇలా జంగేడు గ్రామానికి కూడా బస్సు కూడా వినడానికి అయితే ప్రయత్నం చేసిన పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం అయితే జంగేడు బస్సు అంటే జంగేడు గ్రామంలో కూడా బస్సు అక్కడ ప్రారంభించారు. మొత్తానికి అయితే మహిళలైతే ఉచిత ప్రయాణం అయితే యూజ్ చేసుకోవాలని చెప్పి కూడా ఒక మహిళలకైతే పిలిపించిన నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే అక్కడ మహిళలతో పాటు కూడా సత్యనారాయణ అక్కడ జంగేడు గ్రామంలో కూడా మొత్తానికి పల్లెల్లో కూడా బస్సు అంటే ఆర్టీసీ బస్సు అయితే ఇక్కడికైతే ప్రయాణం చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా మొత్తానికైతే ఉచిత ప్రయాణం అయితే మొత్తం చెప్పిన కోరిక మాత్రం అంటే మహిళలకు కోరిక మాత్రం కర్ణాటక రాష్ట్రంలో ఏ విధంగానైతే మహిళలకైతే ఉచిత ప్రయాణం అయితే ఏర్పాటు చేశారు, అదే విధంగా కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే మహిళలకైతే ఉచిత ప్రయాణం జరుగుతున్న నేపథ్యం అయితే కనపడుతుంది. ప్రస్తుతానికైతే బడుగు బలహీన వర్గాలకైతే మాత్రం ఆరోగ్యశ్రీ అయితే 5 లక్షల నుంచి 10 లక్షల వరకు కూడా పెంచిన నేపథ్యం కనపడుతుంది. కార్పొరేట్ హాస్పిటల్లో దీంట్లో కూడా వైద్యం పేదవారికి ఏదైనా తీవ్రమైన వ్యాధి వచ్చినట్టయితే మనము ఆరోగ్యం మెరుగుపరచడానికి కూడా ఆరోగ్యశ్రీ కార్డు అయితే యూజ్ చేసుకోవాలని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే మొత్తం అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజలు ఇప్పటికీ అంటే నిన్నగాక మొన్న కూడా మొత్తానికైతే వేములవాడ, తిరుపతి సైడ్ అంటే మొత్తం అంటే వేములవాడ ఇక్కడికి పోవడానికి కూడా వరంగల్ మెయిన్ అక్కడికి పోవడానికి అయితే చాలా రవాణా సౌకర్యం దగ్గరలో ఉన్న వేములవాడ కూడా కరీంనగర్ జిల్లా నుంచి సంబంధించిన అయితే మొత్తానికైతే యూజ్ చేసుకున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రస్తుతానికైతే ఇక్కడ రానున్న ఇప్పుడు ఫిబ్రవరి నెలలో కూడా మొత్తానికి ఇప్పుడు మేడాల జాతర కూడా అంగరంగ వైభవంగా జరగబోతుంది. ఫిబ్రవరి నెలలో ఉంటుంది కాబట్టి మహిళలు అయితే ఇప్పుడు మొత్తానికైతే ఎక్కువ శాతం ఆర్టీసీ ప్రయాణం ఆర్టీసీలో సురక్షితంగా చేసిందని కూడా ఇలా మహిళలు ముందుందని చెప్పుకోవచ్చు. ఇదైతే
కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఒక మహిళలకైతే శుభసూచకమైన చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే ప్రతి మహిళలు కూడా ఇవాళ యూజ్ చేసుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మహిళలైతే రేవంత్ రెడ్డికి ఒక హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. దాంతో పాటు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ని రోజులు కూడా రాక కూడా ఒకసారి రావడంతో కూడా దప్పిగా తీర్చుకున్నట్టు కూడా ప్రజలకు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ప్రియా. అండ్ అలాగే స్వామి ఇప్పుడు చూసుకుంటే ఎక్కువగా ఫ్రీ బస్ స్కీమ్ ఎక్కడ ఎక్కువగా యూజ్ చేసుకుంటున్నారు, ఏ ప్లేసెస్ లలో ఎక్కువగా రద్దీ ఉంటుంది బస్సులలో? స్వామి ఎక్కువగా ఫ్రీ బస్సెస్ ఎక్కడ ఎక్కువగా యూజ్ చేసుకుంటున్నారు, ఏ ప్లేసెస్ లలో రద్దీ ఎక్కువగా కనిపిస్తోంది? అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా బస్సు ఇప్పుడు మేడారం టు సమ్మక్క సారక్క ఇక్కడి నుంచి అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా మెయిన్ సెంటర్ అయిన ఇక్కడ మొత్తానికైతే 5th జోన్ గా భావించిన ఆర్టీసీ రీజనల్ గా ఇక్కడ ఆర్టీసీ డిపో ఉంటుంది. ప్రస్తుతానికైతే మేడారానికి ఇక్కడ నుంచే బస్సులు పోవడం జరుగుతుంది. ఇక్కడ నుంచి వేములవాడ కరీంనగర్ పోవడం జరుగుతుంది. ఇక్కడ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా కూడా లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడానికి కూడా ఇక్కడ నుంచి పోవడం జరుగుతుంది. ఇక్కడ అదే విధంగా కూడా మొత్తానికైతే ఇక్కడ మహబూబాద్ లోని కూడా భద్రకాళి మహబూబాద్ రోడ్డు భద్రకాళి తెమ్మవారిని దర్శించుకోవడానికి కూడా ఇతర జిల్లా నుంచి అంటే మహబూబాద్, వరంగల్, ఇది హన్మకొండ మొత్తంగా జనగామ జిల్లా నుంచి కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ప్రస్తుతానికి అయితే అక్కడ ఎలాంటి లోటు లేకుండా మహిళలు అయితే అధిక సంఖ్యలో పాల్గొని దైవ దర్శనాలు అయితే చేస్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యంలో ఏ విధంగా అయితే ఉన్నదో ఇప్పుడు సోనియా గాంధీ రాజ్యం రావడానికి కూడా మొత్తానికైతే రేవంత్ రెడ్డి అయితే అడుగులేస్తున్నారు. రాహుల్ గాంధీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం అడుగులేస్తున్న నేపథ్యం కనపడుతుంది. అభివృద్ధి ధ్యేయంగా కూడా ఇవాళ రేవంత్ రెడ్డి కూడా ప్రతి అడుగు కూడా ప్రజలు స్వాగతిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే మహిళలు అయితే ఇవాళ దైవం అయితే ముఖ్యంగా జేబులో రూపాయి లేకుండా కూడా రవాణా చేయొచ్చనే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదో ఈ విధంగా సౌకర్యం కల్పించడానికి ధీమతులు కూడా ఇవాళ ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే ఇలాంటి ఆర్థిక లోటు లేకుండా కూడా ఇవాళ ఉచిత బస్సు సౌకర్యం పెట్టడం కూడా మొత్తానికి అయితే బడుగు బలహీన వర్గాలకు చెందిన మొత్తానికైతే ఉమ్మడి స్వామి ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే మరికొద్ది రోజుల్లో మేడారం జాతర రాబోతుంది. అండ్ మేడారం జాతర ఎప్పుడు వచ్చినా కూడా స్పెషల్ బస్సెస్ వేయటం అనేది ప్రభుత్వం నుంచి చూస్తూ ఉంటాం. ఈసారి ఫ్రీ బస్ స్కీమ్ ఉన్న నేపథ్యంలో ఈసారి ఎక్కువగా బస్సెస్ వేసే అమల్లోకి తీసుకొస్తారా, లేదంటే ఫ్రీ బస్ కాబట్టి ఉన్న వాటితోనే సర్దుబాటు చేసేటువంటి అవకాశం ఉందంటారు? స్వామి ఇప్పుడు చూసుకుంటే ప్రధానంగా మేడారం జాతర త్వరలో రాబోతుంది. ఎప్పుడు గానీ మేడారం జాతర వచ్చిందంటే స్పెషల్ బస్సెస్ వేస్తూ ఉంటారు. ఈసారి ఫ్రీ బస్ స్కీమ్ ఉన్న నేపథ్యంలో ఫ్రీ బస్సెస్ ఉంచుతారా, లేదంటే ఎక్స్ట్రా బస్సెస్ వేస్తారా, లేదంటే ఉన్న వాటితోనే సర్దుబాటు చేసేటువంటి అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా ప్రియా మొత్తానికైతే మేడారం జాతరకు ఇంతకుముందు గతంలో కూడా ఫ్యామిలీ అంటే ఒక ఫ్యామిలీ కూడా డిపో వద్ద కూడా ఒక ఫ్యామిలీకి అయితే ఏ విధమైన ఉండేదంటే సౌకర్యం అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఫ్యామిలీ పాస్లు కావచ్చు, లేకపోతే మేడారానికి హన్మకొండ కావచ్చు, నర్సంపేట మేడారానికి కావచ్చు, ఇంకా సెంటర్ డిపోల వద్ద నుంచి కూడా డైరెక్ట్ గా ఒక ఫ్యామిలీ కుటుంబానికి అయితే ఒక ఈచ్ వన్ క్యాండిడేట్ 500 గంటలు ఉండేది. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా బస్సులు కూడా గ్రామాలలోకి అంటే పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే మహిళలు అయితే అధిక సంఖ్యలో పాల్గొనే నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే రవాణా కూడా ఎక్కువ శాతం కూడా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే గతంలో చూసుకుంటే ఇప్పటికైతే చాలా అంటే ఎక్కువ శాతం మేడారం జాతరకే కావచ్చు, మొత్తానికైతే సమ్మక్క సారక్కను దర్శనం చేసుకోవడానికి ఇటు రాజన్న దర్శనం చేసుకోవడానికి చాలా రద్దీ పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉచిత ప్రయాణం ఇప్పుడు ఇవాళ మహిళలకు ఉచితంగా ప్రయాణం సౌకర్యం కల్పించడంతో కూడా మహిళలైతే ఉత్సాహంతో కూడా దైవ దర్శనం చేసుకునే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయని చెప్పుకోవచ్చు. గతంలో కూడా పోల్చుకుంటే ఇప్పుడు చాలా అంటే ఎలాంటి అంటే రుసుము అంటే ఎలాంటి ఛార్జీలు లేకుండా కూడా ఇవాళ ప్రయాణం చేయవచ్చు అనే ధీమతో కూడా ఇవాళ ప్రజలు ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే ఒక కుటుంబంలో కూడా ఇవాళ ఇద్దరు ఒకరు లేదా ఛార్జీలు తప్ప మొత్తం మిగతా వారందరూ కూడా వెళ్లిపోయే పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి దీంతో కూడా ఇక్కడ దైవ దర్శనాలు కావచ్చు, ఇటు సమ్మక్క సారక్క మేడారం జాతర కావచ్చు, ఇంకా కిటకిటలు ఆడే పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు ప్రియా. రైట్ స్వామి, థ్యాంక్ యూ ఫర్ యువర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.
నెక్స్ట్ చూసుకుంటే మనం మహబూబ్ నగర్ వెళ్దాం. అక్కడ చూసుకుంటే పాలమూరు భూ ఆక్రమణపై ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఫోకస్ పెట్టడం జరిగింది. అంతేకాకుండా పాలమూరులో ఇష్టానుసారంగా కబ్జాలు చేస్తున్నారని జిల్లా కలెక్టర్ కి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదు చేయడం జరిగింది. అంతేకాకుండా ఎఫ్టీఎల్ భూములను డిటిసిపి లేఅవుట్లుగా మార్చుతున్నారంటూ ఎమ్మెల్యే చెప్పడం జరుగుతోంది. అలాగే కబ్జాకు గురైన భూములన్నింటినీ కూడా గుర్తించాలని, కబ్జా చేసిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలని ఆయన అర్చించడం జరుగుతోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ తెలియజేస్తారు. ఎస్ ప్రదీప్, చెప్పండి అప్డేట్స్ అంటే. ప్రియా, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఎన్నికల ప్రచారంలో భాగంగా తాము అధికారంలోకి వస్తే ప్రజాప్రభుత్వంగా ఏర్పడి ప్రజల వద్దకే పాలన, ప్రజలకు అనుకూలమైన రీతిలో పాలన కొనసాగిస్తామంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో దానికి ఫాలో అప్ గా ఈ రోజు ఏదైతే ఉమ్మడి పాలమూరు జిల్లాలో గెలిచిన ఎమ్మెల్యేలందరూ నిత్యం ప్రజల్లో ఉంటున్న పరిస్థితి ఉంది. దీంట్లో భాగంగా గత 9.5 సంవత్సరాల్లో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చేసిన అన్యాయాలు, భూ కబ్జాలు, తర్వాత సర్వత్రా ఏదైతే అన్యాయాలకు పాల్పడింది దానిపైన కూడా ఫోకస్ పెట్టినట్టు మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే పాలమూరు జిల్లాలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి దానిపై దృష్టి కేంద్రీకరించారు. ఏదైతే బీఆర్ఎస్ పాలనలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ అనూయులు తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన భూ ఆక్రమణల పైన కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఎఫ్టీఎల్ ల్యాండ్ సైతం వెంచర్లుగా చేసి అమ్ముకొని పైసలు దండుకున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అనూయులపై, బీఆర్ఎస్ పార్టీ నాయకులపై కూడా కేసులు నమోదు చేయాలంటూ కూడా కలెక్టర్ రవి నాయకుడు ఏదైతే ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే గత 9.5 సంవత్సరాల్లో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మంత్రి అనూయులు, మంత్రి వర్గము ఏదైతే ఎక్కడా కూడా సెంటు భూమి వదలకుండా ఆక్రమించి ఏదైతే అన్యాక్రాంతంగా డిటిసిపి లేఅవుట్లు చేసి అమ్ముకున్న నేపథ్యంలో ఏదైతే గవర్నమెంట్ కు సంబంధించిన ల్యాండ్స్ గాని ఇతరత్ర ఏవైతే ఎఫ్టీఎల్ ల్యాండ్ అన్యాయంగా భూ ఆక్రమించి చేశారో వాటిపై దృష్టి కేంద్రీకరించి వాటిని రికవర్ చేసుకోవాలంటూ కూడా కలెక్టర్ కు కలిసి విన్నవించిన నేపథ్యం ఉంది. అయితే గతంలో కూడా మనం చెప్పుకొచ్చాం, మన న్యూస్ మాధ్యమం ద్వారా కూడా పాలమూరులో జరుగుతున్న ఏదైతే భూ ఆక్రమణలో కూడా ఫోకస్ పెట్టిన నేపథ్యంలో ఈ రోజు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి దానిపైన ఫోకస్ పెట్టి ప్రజలకు సంబంధించి ప్రజల ఆస్తులు, గవర్నమెంట్ ఆస్తులు కూడా రికవరీ చేసుకోవాలంటూ కూడా కలెక్టర్ కు విన్నవించారు. గత 9.5 సంవత్సరాల్లో ఏదైతే బీఆర్ఎస్ నాయకులు ఏదైతే సెంటు భూమి కూడా ఎక్కడా ఖాళీ భూమి కనబడ్డా అక్కడ కబ్జా చేసి వెంచర్లుగా మలిచి డబ్బులు దండుకున్నారంటూ కూడా ఆరోపించిన నేపథ్యంలో కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం కొంత ఇక్కడైతే సంచలనంగా మారింది. అయితే మరోవైపు ఏదైతే పాలమూరు జిల్లాలో తాను గతంలో 2 సంవత్సరాలు పనిచేసిన ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు ఇటువంటి అన్యాక్రాంతమైన ఎటువంటి భూ కబ్జాలకు పాల్పడలేదంటూ ఏదైతే ప్రజలకు అనుగుణంగా ప్రజల అవసరాలకు అనుగుణంగా తాను పనిచేశానంటూ ప్రజల్లో కలిసి ప్రజల సమస్యలు వింటూ ప్రజల కొరకే తాను ఎన్నుకోబడ్డాను కాబట్టి ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతోనే వచ్చినట్టు కూడా తాను ఎక్కడ కబ్జాలకు కూడా తన హయాంలో ఎక్కడ కూడా తన అంచర్లు కాడా తన వెంట ఉండే పార్టీ నాయకులు కూడా ఎవరు కబ్జాలకు పాల్పడలేదంటూ కూడా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే రాబోయే 5 సంవత్సరాల్లో కూడా గత 9.5 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన కబ్జాలను తర్వాత ఏవైనా అన్యాక్రాంతమైన ఏదైతే అన్యాయమైన ఎఫ్టీపీలు లేఅవుట్ చేసి అమ్ముకున్న నేపథ్యంలో అవన్నీ రికవర్ చేయాలంటూ కూడా కలెక్టర్ ని కలిసి ఏదైతే వినతి పత్రం అయితే సమర్పించారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అక్కడ ఏదైతే అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ కూడా సీఎంఓ నుంచి కూడా స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే కలెక్టర్ కు ఏదైతే తాను పాలమూరులో జరుగుతున్న అన్యాయాలపై, అన్యాక్రాంతమైన భూములు తర్వాత ఏదైతే డబ్బులు దండుకున్న వ్యవహారాన్ని కూడా వెలుగు తీయాలంటూ కూడా కలెక్టర్ కలిసి విన్నవించిన నేపథ్యం ఉంది ప్రియా. అయితే ప్రదీప్, ఇప్పుడు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన మొదటి రోజు నుండే గ్యారంటీ హామీలను ఒక్కొక్కటిగా చేస్తూ వస్తుంది. అలాగే అటు చేస్తూనే ఇటు అక్రమాలను కూడా బయట పెడుతూ వస్తుంది. అందులో చూసుకుంటే ప్రధానంగా ముందు ఆర్మూర్ జీవన్ రెడ్డి షాపింగ్ కాంప్లెక్స్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పాలమూరులో ఇక్కడ చూసుకుంటే భూ ఆక్రమణలు బయటపడుతున్నాయి. అంటే వీటిని ఖచ్చితంగా దీని వెనకాల ఎవరున్నా అనేది ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం బయటకు తీసుకొచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటారా? ప్రతి ఒక్కొక్కరిని ఇట్లా చిట్టా విప్పదీసేటువంటి అవకాశాలు ఉన్నాయి అంటారా?
ఏదైతే గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కూడా ఈ భూ ఆక్రమణలు జరుగుతున్నాయి, ఎఫ్టీఎల్ ల్యాండ్లు కూడా డిటిసిపి లేఅవుట్లుగా చేసి అమ్ముకుంటున్నారంటూ కూడా గతంలో కొన్ని ఉద్యమాలు కూడా చేసిన నేపథ్యం ఉంది. అయితే ఏదైతే పాలమూరు మున్సిపాలిటీ పరిధిలోనే ఉన్న ఏదైతే ఏనుగొండ, తర్వాత కొత్త కలెక్టరేటు, తర్వాత అమిస్తాపూర్ ఇటువంటి ప్రదేశాల్లో ఏదైతే ఎఫ్టీఎల్ ల్యాండ్ సైతం కుంటలు, చెరువులు కూడా మూసివేసి ఏదైతే అన్యాయంగా డిటిసిపి లేఅవుట్ చేసి పైసలు దండుకున్న నేపథ్యం అయితే ఉంది. దాని మీద తాను రేపు అధికారంలోకి వస్తే తాను ఎమ్మెల్యే అయితే దీని మీద ఫోకస్ పెడతానంటూ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రచారంలో భాగంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటువంటిని పూర్తిగా ఏదైతే గవర్నమెంట్ కు ఎవరికి అన్యాయం జరగకుండా సక్రమైన మార్గంలో ఇవన్నీ మళ్ళీ వెనక్కు తెస్తామంటూ కూడా హామీ ఇచ్చిన నేపథ్యంలోనే ఈ రోజు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కలెక్టర్ ను కలిసి వినతి పత్రం సమర్పించడం కొంత పారదర్శకంగా పనిచేస్తామన్న సంకేతాలు అయితే ప్రజలకు పంపిస్తున్న నేపథ్యం. అయితే మరోవైపు ఏదైతే బీఆర్ఎస్ నాయకులు మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోనే ఎక్కడ ఖాళీ జాగా కనబడ్డా అక్కడ అన్యాయంగా అన్యాక్రాంతంగా పరిమితులు లేకుండా అనుమతులు లేకుండా కూడా డిటిసిపి లేఅవుట్లు చేసిన నేపథ్యం. మరోవైపు ఎఫ్టీఎల్ ల్యాండ్ సైతం కుంటలు కూడా మూసేసి వెంచర్లు చేసిన నేపథ్యంలో అవన్నీ కూడా వెలికి తీయాలంటూ గవర్నమెంట్ కి సంబంధించిన ల్యాండ్స్ కూడా కబ్జాలకు గురాయంటే అంటూ 10% ల్యాండ్ సైతం కూడా కబ్జాలు చేసి వెంచర్ చేసిన నేపథ్యంలో అవి కూడా రికవర్ చేయాలంటూ కూడా మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎస్ శ్రీనివాసరెడ్డి కలెక్టర్ ను కలిసి చెప్పిన నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలోనే కలెక్టర్ కూడా దానిపై దృష్టి కేంద్రీకరించినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే అధికారులను కూడా స్థానిక సంబంధించిన తహసీల్దార్లను, తర్వాత మున్సిపాలిటీ అధికారులను కూడా ఆదేశించినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. అవన్నీ ల్యాండ్స్ ఎక్కడెక్కడ అన్యాక్రాంతమయ్యాయి, ఏదైనా భూ కబ్జాలకు పాల్పొని కూడా సక్రమమైన పద్ధతిలో వాళ్ళు చేశారా, అన్యాక్రాంతమైన రికవరీ చేసుకోవాలంటూ కూడా కలెక్టర్ కూడా అధికారులను ఆదేశించినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది ప్రియ. అండ్ ప్రదీప్, ఇప్పుడు చూసుకుంటే గత ఎంతకాలంగా ఈ కబ్జాలు పాలమూరులో జరుగుతూ వస్తున్నాయి. ఈ కబ్జాలు చేసినటువంటి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, అండ్ ఇది కబ్జా అయినటువంటి భూమి అని ఎలా గుర్తించబోతున్నారు? అయితే ఇప్పటికే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కూడా కొంత ఏదైతే ఐడెంటిఫై చేసి కొన్ని ల్యాండ్ కి సంబంధించి కూడా వివరాలు ఇచ్చినట్టు కలెక్టర్ ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. దాంట్లో నేపథ్యంలోనే మహబూబ్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని ఏదైతే అన్యాక్రాంతమైన ఎఫ్టీఎల్ ల్యాండ్స్ కానీ, తర్వాత అన్యాక్రాంతమైన గవర్నమెంట్ ల్యాండ్ 10% ల్యాండ్స్ కూడా కబ్జాలు చేసి వెంచర్లు చేసిన నేపథ్యం ఉంది. అయితే అటువంటివన్నీ కూడా కొన్ని ఐడెంటిఫై చేసి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కలెక్టర్ కు ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. మరోవైపు ఏదైతే ఇంకేమైనా గవర్నమెంట్ ల్యాండ్స్ గత 9.5 సంవత్సరం మంత్రి శ్రీనివాస్ గౌడ్ అండతో చేసిన అవన్నీ కూడా రికవర్ చేసుకోవాలంటూ కూడా కలెక్టర్ ను కలిసి విన్నవించారు. అయితే కలెక్టర్ కూడా దీనిపై దృష్టి స్వీకరించాలి. కలెక్టర్ కూడా సంపూర్ణంగా పూర్తి స్థాయిలో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చినట్టు తెలుస్తా ఉంది ఎమ్మెల్యే గారికి. అయితే ఏదైతే భూ కబ్జాలకు పాల్పడినట్టు మీరు ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ కూడా వాళ్ళు రికవర్ చేసినట్టు కూడా తమ దృష్టికి వస్తే ఖచ్చితంగా రికవర్ చేస్తామంటూ వాటిపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామంటూ కూడా కలెక్టర్ హామీ ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే తహసీల్దార్, తర్వాత మున్సిపాలిటీ మరియు ఇతర అధికారులను కూడా కలెక్టర్ ఆదేశించినట్టు, ఇప్పటికే అటువంటి ల్యాండ్స్ ఏమైనా ఉన్నాయా, కబ్జాలకు అయితే అది ఎట్లా చేశారు, ఎవరు పర్మితులు ఇచ్చారు అన్న పూర్తి డెప్త్ లోకి వెళ్లి ఎంక్వైరీ చేసి దీనికి బాధ్యులైన సదరు అధికారుల పైన, సదరు వ్యక్తుల పైన కూడా కఠినంగా ఏదైతే క్రిమినల్ చర్యలు కూడా చేపడతామంటూ కూడా కలెక్టర్ చెప్పినట్టు కూడా మనకు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు తెలిపినటువంటి నేపథ్యం ఉంది ప్రియ. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్, థ్యాంక్ యూ. నెక్స్ట్ మనం చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మూక మామిడి ప్రాజెక్టు మహర్దశ ఎప్పుడంటూ అక్కడ ఉండేటువంటి ప్రజలు, రైతులు అందరూ కూడా అడగడం జరుగుతుంది. అండ్ అలాగే సాగు నీరందక పంట పొలాలన్నీ ఎండిపోతున్నాయంటే ప్రజలు చెప్తున్నారు. ఇక ప్రాజెక్ట్ అభివృద్ధికి నిధులు గత ప్రభుత్వం ప్రాజెక్ట్ అభివృద్ధికి నిధులు కేటాయించలేదని అక్కడ ప్రజలు చెప్పుకొస్తున్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా అధికారంలోకి రావడంతో అక్కడ ఉండేటువంటి ప్రజలందరూ కూడా కొంచెం సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళందరిలో కూడా ఒక కొత్త ఆశ అనేటువంటిది రేకెత్తిస్తుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం అయినా ఇప్పటికైనా మూకమామిడి ప్రాజెక్టుకి ఒక తొలి అడుగు వేస్తుంది, మాకు నీళ్లు వస్తాయి, మా పంట పొలాలు పడతాయి అన్నట్టు అక్కడ ప్రజలు చూస్తున్నారు. అలాగే మూకమామిడి ప్రాజెక్ట్ ని అభివృద్ధిని చేయాలంటున్నారు అక్కడ ఉండేటువంటి రైతులు. అంతేకాకుండా గిరిజన రైతాంగాన్ని ఆదుకోవాలంటూ వాళ్ళంతా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అర్థించడం జరుగుతోంది, వాళ్ళు రిక్వెస్ట్ చేసుకోవడం జరుగుతోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాసరావు లైవ్ ద్వారా తెలియజేస్తారు. ఎస్ శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ ప్రియా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం మూకమామిడి ప్రాజెక్టు గత 4.5 దశాబ్దాల క్రితం ఆనాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారి సమయంలో ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన రైతాంగం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో
తర్వాత ఇక్కడ ప్రాంత గిరిజన భూములకు సాగునీటి అందించేందుకు మంచి దృక్పథంతో ఈ యొక్క ప్రాజెక్టును ఆనాడు ప్రారంభించడం జరిగింది. అలాగే అప్పటి నుంచి కూడా ఒక 2 దశాబ్దాల పాటు సవ్యంగా సాగినటువంటి గిరిజన రైతాంగ వ్యవసాయం నేడు ఒక 2 దశాబ్దాలుగా ఆ యొక్క గిరిజన ప్రాంత రైతులకు ఆ ప్రాజెక్టు కింద ఉన్నటువంటి ఆయకట్టు రైతులకు సాగునీరు అందించడంలో ఆ నీరు అందట్లేదు అనేది కూడా రైతులు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇక్కడ ఈ గతంలో 2 దశాబ్దాల క్రితం ప్రాజెక్టు ప్రారంభమైన నాటి నుండి 2 పంటలకు ఈ యొక్క ప్రాజెక్టు కింద ఉన్నటువంటి 3,500 ఎకరాలకు సాగునీరు అందించే విధంగా ఆనాడు ప్లాన్ చేసి ఈ యొక్క డిజైన్ చేసి కట్టడం జరిగింది. ఆ ప్రాజెక్టు కొంతకాలం తర్వాత అంటే 2 దశాబ్దాల క్రితం ఆ యొక్క ప్రాజెక్టుకు వచ్చేటువంటి వరద నీరు ఏదైతే ఉందో ఆ యొక్క సిల్ట్ని పేరుకుపోయి అక్కడ నీళ్లు సక్రమంగా నిలవలేని పరిస్థితి. వర్షాకాలంలోనే కలకల్లాడుతుంది, మిగతా కాలాల్లో వెలవెల్లాడుతుంది. ఈ యొక్క రైతులు అల్లాడిపోతున్నారు. ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టు కింద ఉన్నటువంటి ఆయకట్టు గిరిజన రైతులు గత ఈ వర్షాకాలం పంటల సమయంలోనే వర్షాలు లేని సమయంలో సాగునీరు ప్రాజెక్టు నుంచి తీసుకొని వ్యవసాయం చేసుకుందామనేటువంటి దృక్పథంతో ఆలోచనతో ఆ యొక్క నీళ్లు తీసుకోవడానికి ప్రాజెక్టులో ఉన్నటువంటి ఎడమ కుడి కాలువలకు ఈ యొక్క లాకులు సరిగా పనిచేయక ఆ యొక్క లాకుల్లో లిఫ్ట్ అవ్వక ఆ యొక్క ప్రాజెక్టులు కింద ఉన్నటువంటి రైతులకు భూములకు నీళ్లు అందక ఎండిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ యొక్క రైతులు ఆ గోస పట్టనటువంటి గత పాలకులు మీడియాలో వచ్చినటువంటి కథనాలకు స్పందించి కంటి తుడుపుగా అరకొర నిధులు కేటాయించి మామూలుగా కెనాలు కుడి కాలువ ఎడమ కాలువకి కెనాలు నిర్మాణానికే తర్వాత లోపల ప్రాజెక్టులో ఉన్నటువంటి తూములకి ఉపయోగపడ్డాయి తప్ప సిల్ట్ తీయలేదు. సిల్ట్ తీయకపోవడం వల్ల ఆ యొక్క సిల్ట్ పేరుకుపోయి నీళ్లు ఎక్కువగా నిలబడక రైతులకు 2 పంటలకు ఉపయోగపడినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది. ఈ యొక్క పరిస్థితుల్లో గిరిజన రైతులు ఆ యొక్క ప్రాజెక్టు కింద ఉన్నటువంటి 3,500 ఎకరాల రైతులు ఎవరైతే ఉన్నారో వారు అల్లాడిపోతున్నారు. ఇకనైనా మన ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా నిధులు కేటాయిస్తారు అనే ఒక రైతులు ఆశతోటి ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వం 9.5 సంవత్సరాల కాలంలో తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టులను డెవలప్ చేశాము, చెరువులను డెవలప్ చేశామని గొప్పలు చెప్పుకున్నటువంటి ప్రభుత్వం గిరిజన ప్రాంతం, ఈ యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అనేది గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతం. ఈ యొక్క ప్రాంతంలో కంటి తుడుపుగా నిధులు విధిల్చి చేతులు దులుపుకోవడం జరిగింది. ఈ యొక్క పూర్తి స్థాయిలో ప్రాజెక్టులు పూటికి తీర్చడం కానీ, డెవలప్మెంట్ చేయడం కానీ, ఎడమ కాలువలు వాటిని డెవలప్ చేయడం కానీ జరగలేదు. దీనివల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతుంది. ఈ వర్షాకాలం కూడా పంటలు ఎండిపోయే దుస్థితికి ఏర్పడిందంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందనేది కూడా అర్థం చేసుకోవచ్చు. ఇకనైనా ఇప్పుడు ఏర్పడినటువంటి రైతు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలోనైనా మన మూకమాడి ప్రాజెక్టుకి నిధులు కేటాయించి పూర్తి స్థాయిలో సిల్ట్ పూటికి ఏదైతే ఉందో అది తొలగించి నీళ్లు పూర్తి స్థాయిలో నిలబడినట్లయితే 3 పంటలు ఈ యొక్క 3,500 ఎకరాలే కాకుండా ఇంకా అదనంగా కూడా ఉన్నటువంటి భూములకు కూడా, చివరి భూములకు కూడా నీళ్లు అందించేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇకనైనా ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం నిధులు కేటాయించి తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి గిరిజన ప్రాంత రైతులు వేడుకుంటున్నారు. అయితే శ్రీనివాసరావు, ఇప్పుడు చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం ఇది ఒక గిరిజన ప్రాంతం. మరి ఎందుకని గత ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసింది, అక్కడ ఉండేటువంటి మూకమామిడి ప్రాజెక్ట్ ని నిర్లక్ష్యం చేసింది? అండ్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఏర్పడగానే ప్రజల్లో కొత్త ఆశలు రేకెత్తడం జరిగింది. ఇప్పుడు ఈ మూకమామిడి ప్రాజెక్టు పట్ల కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా స్పందిస్తోంది? వాళ్ళకి ఏ విధంగా సహాయం చేయబోతోంది? అంటే ప్రియా, ఇప్పుడు చూసుకున్నట్లయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 5 నియోజకవర్గాల్లో 4 నియోజకవర్గాలు ఎస్టీ రిజర్వేషన్ లో ఉన్నాయి. ఒకటి కొత్తగూడెం మాత్రమే జనరల్ కేటగిరీలో ఉంది. ఈ యొక్క మూకమామిడి ప్రాజెక్ట్ అనేది అశ్వరావుపేట నియోజకవర్గంలో ఉంది. అశ్వరావుపేట నియోజకవర్గంలో ఎప్పుడు కూడా ఎస్టీ కేటగిరీలోనే ఉన్నటువంటి ఎమ్మెల్యేలు
ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది. ఇప్పటికీ కూడా వచ్చినటువంటి ఎమ్మెల్యే ఆదినారాయణ ప్రజలకు చేరువలో ఉంటారు, ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసేవలోనే నిత్యము ఇప్పుడు పదవిలో ఉన్నా పదవిలో లేకపోయినా కానీ అందుబాటులో ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి గతంలో ఎవరైతే ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళు సరిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళకపోవడం జరిగిందా, లేకపోతే అధికారులు రైతులు వేడుకున్నా గానీ ఆ యొక్క రైతుల అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపారా లేదా అనేది ఒక ప్రశ్నగా మిగిలిపోతుంది. కానీ అధికారులు మేము చెప్పాము, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాము అని చెప్తున్నారు. ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో గతంలో పనిచేసిన వాళ్ళు కూడా మేము తీసుకెళ్లాము, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాము, వస్తాయి అని చెప్పుకుంటూ శ్రద్ధ చేసుకుంటూ వెళ్ళారు తప్ప ఈ ప్రాంతానికి నిధులు కేటాయించాలి, ఏజెన్సీలో ఉన్నటువంటి గిరిజన రైతాంగం రైతులు పంటలు సాగు చేసుకునేందుకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి పనిచేసినట్టుగా లేకపోవడం వల్లనే ఇక్కడ ఈ యొక్క దౌర్భాగ్య పరిస్థితి రైతులకి దాపురించింది అనేది కూడా చెప్పుకోవచ్చు. ప్రియా, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ లైవ్ అప్డేట్స్. నెక్స్ట్ చూసుకుంటే ప్రతిపక్ష పార్టీలైనటువంటి రాజా సింగ్, కడియం శ్రీహరి వీరి ఇరువురు కూడా కాంగ్రెస్ ప్రస్తుత అధికార పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంపై కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా కుప్పకూలిపోతుందని ఇలాంటి వ్యాఖ్యలు వాళ్ళు చేయడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఖచ్చితంగా గట్టి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అలాగే కడియం రాజా సింగ్ మాటలను సభ్య సమాజం అసహించుకుంటుందని పొన్నం ప్రభాకర్ చెప్పడం జరిగింది. అలాగే ఇలాంటి మాటలు గనక మానుకోకపోతే చట్టపరంగా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని పొన్నం ప్రభాకర్ చెప్పడం జరిగింది. ఇక దీని మీద మరికొన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా తెలియజేస్తారు. సునీల్, చెప్పండి, పొన్నం ప్రభాకర్ ఎలాంటి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఇరువురికి? పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ రోజు పర్యటించడం జరిగింది. ఉదయం వాకర్స్ తో కూడా మాట్లాడారు. అనంతరం ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ అయితే బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్, అదేవిధంగా బీఆర్ఎస్ నేత కడియం శ్రీహరికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారని చెప్పవచ్చు. అయితే వారు గతంలో అంటే ప్రభుత్వం ఏర్పడి 10 రోజులు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే ఈ మధ్య రాజా సింగ్ కానివ్వండి, కడియం శ్రీహరి ఇద్దరు కూడా ప్రభుత్వాన్ని ఇచ్చిన పరిచయలాగా వ్యాఖ్యలు చేశారు. అంటే ప్రభుత్వం కూలిపోతుంది, లేదంటే 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారనే వ్యాఖ్యలు చేయడం పట్ల అయితే పొన్నం ప్రభాకర్ పెద్ద ఎత్తున తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. మరోవైపు ప్రజలంతా కూడా మార్పు కోరుకొని కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున అధికారం ఇస్తే ప్రజల తీర్పును వ్యతిరేకిస్తున్నారని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. మరోవైపు బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐ 3 పార్టీలు కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విచ్ఛిన్నపరిచి ప్రభుత్వం ఏర్పాటు చేసేలా చూస్తున్నారా అని చెప్పి కూడా ఆయన గట్టిగా విమర్శించడం జరిగింది. అయితే ఇద్దరు బీఆర్ఎస్ నుంచి కడియం శ్రీహరి కానివ్వండి, బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఇద్దరు చేసినటువంటి వ్యాఖ్యల్ని కూడా సభ్య సమాజం అసహించుకుంటుందని చెప్పి కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును వారు అవమానిస్తున్నారని చెప్పి కూడా వ్యాఖ్యానించడం జరిగింది. మరోవైపు ప్రొటెం స్పీకర్ ఎంపిక విషయంలో కూడా రాజా సింగ్ మతాన్ని కూడా అందులో జోడించడం కూడా ఏమాత్రం సబబు కాదు, ఆయన రాజకీయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని చెప్పి కూడా పొన్నం ప్రభాకర్ పెద్ద ఎత్తున ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఇద్దరు నేతలు చేసినటువంటి వ్యాఖ్యలకైతే ఒక రకంగా మాస్ వార్నింగ్ ఇచ్చారని కూడా మనం భావించవచ్చు. మరోవైపు ఇలాంటి ప్రకటనలు అంటే ప్రభుత్వాన్ని విచ్ఛిన్నపరుస్తామని, లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు, ముఖ్యమంత్రి ఉండరనే వ్యాఖ్యలు చేసి ప్రజలకు కన్ఫ్యూజన్ గురి చేస్తే మాత్రం ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. మరోవైపు వీరిరువురు నేతలు చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే వీరిద్దరు కూడా అంటే బీఆర్ఎస్, బీజేపీ ఒకటేననే సంకేతాలు మరోసారి వీరు ప్రజలకు చెప్తున్నారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరోవైపు వీరికి తోడుగా ఎంఐఎం పార్టీ కూడా ఉంది కాబట్టి ముగ్గురు కూడా తోడు తొంగలే అనే వ్యాఖ్యానించడం జరిగింది. అయితే వీళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా తెలంగాణ ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నమ్మి కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకంతో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే కేవలం ప్రభుత్వం ఏర్పడ్డ 10 రోజులకి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. మొత్తానికైతే పొన్నం ప్రభాకర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఒక్కసారిగా ఇరువురు పార్టీలకు, అదేవిధంగా ఇద్దరు నేతలకు కూడా మాస్ వార్నింగ్ పొన్నం ప్రభాకర్ ఇచ్చారని చెప్పి కూడా మనం భావించవచ్చు. అండ్ సునీల్, ఇప్పుడు పొన్నం ప్రభాకర్ ఇచ్చినటువంటి స్ట్రాంగ్ కౌంటర్ కి ఇటు ప్రతిపక్ష పార్టీ లీడర్స్ రాజా సింగ్ మరియు కడియం శ్రీహరి వీరిరువురు ఏమైనా స్పందించడం జరిగిందా ఇంతవరకు? ఇప్పటివరకు అయితే వారు స్పందించలేదు. అయితే మొత్తానికైతే వారు గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఒక రకంగా తెలంగాణ ప్రజానీకం కూడా కోపగించుకుంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే 10 ఏళ్ల నిరీక్షణ అనంతరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, 10 ఏళ్లలో కూడా బీఆర్ఎస్ పార్టీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని చెప్పి కూడా ఎంతో ప్రచారం చేసుకున్నప్పటికీ కూడా
ప్రజలు ఏమాత్రం కూడా లెక్క చేయకుండా కాంగ్రెస్ కి అధికారం కట్టబెట్టారంటే ప్రజల తీర్పు ఇది. అయితే ఒక రకంగా అటు రాజా సింగ్ కానివ్వండి, కడియం శ్రీహరి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా తెలంగాణ ప్రజానీకం కూడా ఒక ఎత్తున ఒక దశలో వారు కూడా దీన్ని ఖండిస్తున్నారు. అదేవిధంగా వీరు విస్మయం వ్యక్తం చెప్పి కూడా భావించవచ్చు. ఎందుకంటే ప్రజలు మ్యాండేటరీ ఇచ్చారు ఖచ్చితంగా 5 ఏళ్ల కోసం. కానీ ఇద్దరు నేతలు అదేవిధంగా వీరికి తోడుగా ఉన్నటువంటి ఎంఐఎం కలిసి కుట్ర చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలు వీరి ఆటలకు సాగనివ్వరని చెప్పి కూడా పొన్నం ప్రభాకర్ చెప్పారు. మరోవైపు ఈ ఇద్దరు నేతలు అదేవిధంగా 3 పార్టీలు అంటే బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీ నేతల మైండ్ సెట్ కూడా మారాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడింది, ప్రభుత్వానికి కావాల్సిన మెజారిటీ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఉండదు అనే వ్యాఖ్యలు చేయడం, ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం అవుతుందని చెప్పి కూడా వ్యాఖ్యలు చేయడం కూడా తీవ్ర గర్హనీయమని చెప్పి కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. మొత్తానికైతే హాట్ కామెంట్ కూడా ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో పొన్నం ప్రభాకర్ ఇచ్చినటువంటి కౌంటర్ కి మాత్రం ఇరు పార్టీల నేతలు కూడా కంగుతున్నారని కూడా మనం స్పష్టంగా భావించవచ్చు. అయితే మీరు అన్నట్టుగా ఇటు రాజా సింగ్ కానివ్వండి, కడియం శ్రీహరి వ్యాఖ్యలపై స్పందించినప్పటికీ కూడా ఈ రోజు ఉదయం చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి అయితే ఈ విధంగా చర్చ జరుగుతుంది. మరోవైపు వారు స్పందిస్తారో లేదంటే స్పందించారనేది కూడా మనం వేచి చూడాల్సిన అంశం ఉంది. మొత్తానికైతే ఇరువురు నేతలు చేసినట్టు వ్యాఖ్యలు మాత్రం తెలంగాణ ప్రజానీకం ఏమాత్రం కూడా జీర్ణించుకునే పరిస్థితులు లేదని చెప్పి మంత్రి ఘాటుగానే వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ఈ వ్యాఖ్యల పట్ల కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం, వాళ్ళ మైండ్ సెట్ మారాలని చెప్పి కూడా సూచించారని చెప్పి కూడా మనం స్పష్టంగా చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సునీల్ ఫర్ అప్డేట్స్. నెక్స్ట్ చూసుకుంటే ప్రస్తుత అధికార పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంపై వలస కార్మికులకు కొత్తగా కొన్ని ఆశలు చిగురించడం జరుగుతోంది. ఎందుకంటే గత ప్రభుత్వం వల్ల వారు ఖచ్చితంగా నిరాధారణకు గురయ్యామంటూ వలస కార్మికులు చెప్పడం జరిగింది. అలాగే పుట్టకూటి కోసం కూడా వలస కార్మికులు అంతా కలిసి ఇతర దేశాలకు తరలి వెళ్లడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు ప్రస్తుత అధికార పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వాళ్ళందరికీ కూడా కొత్త ఆశలు రేకెత్తాయి. అలాగే వలస కార్మికులందరికీ సంక్షేమానికి కూడా ప్రభుత్వ చర్యలు తీసుకుంటుందని వాళ్ళు ఒక ఆకాంక్షని తెలియపరచడం జరుగుతోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరీంనగర్ ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ ద్వారా తెలియజేస్తారు. ఎస్ శ్రీకాంత్, చెప్పండి, వలస కార్మికులకు ఎలాంటి ఫెసిలిటీస్ కల్పించబోతోంది కాంగ్రెస్ ప్రభుత్వం? గుడ్ ఈవినింగ్ ప్రియా. అయితే కరీంనగర్ జిల్లా అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల మండలానికి చెందిన హస్నాబాద్ గ్రామానికి చెందిన రాగుల వెంకటేష్ తండ్రి మల్లయ్య ఆర్టీసీలో ఉద్యోగిగా పనిచేస్తుండేవాడు. అయితే గతంలో ఒక అనుకోని ప్రమాదవశాత్తు అంటే విధి నిర్వహణలో భాగంగా జైత్యాల డిపోలో పనిచేస్తుండగా ఒక బలమైన రాడ్డు కాలుపై పడడంతో కూడా 2 కాళ్ళు కూడా కోల్పోయిన పరిస్థితి. తదనంతరము మెట్పల్లి డిపోకు మంతని డిపోలో విధులు నిర్వహిస్తున్న క్రమంలో మంతని డిపో సూచన మేరకు కరీంనగర్ లోని ఆసుపత్రిలో సంప్రదించిన అనంతరం ఏదైతే విధులకు అనర్హుడిగా కూడా ఆర్టీసీ భావించి తనని తొలగించడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా తన కొడుకు కూడా ఇప్పటికీ అంటే దాదాపు 10 ఏళ్లకు పైగా కూడా కారుణ్య నియామకాలలో భాగంగా కూడా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఇంకా ఏదైతే ఈ కారుణ్య నియామకాలలో భాగంగా తన ప్రయత్నాలు విఫలమవ్వడంతో పుట్టకుటి కోసం తాను దుబాయ్ కి వలస వెళ్లి దుబాయ్ లో జీవనం కొనసాగిస్తున్న క్రమంలో అంటే గత కొంతకాలం క్రితం కూడా మల్లయ్య మృతి చెందడంతో దుబాయ్ నుండి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆయన దుబాయ్ నుండి తెలంగాణ ప్రభుత్వానికి ఒక విన్నపాన్ని సెల్ఫీ వీడియో ద్వారా కూడా ఒక విన్నపాన్ని అయితే పంపినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే గత 10 సంవత్సరాలుగా కూడా తన తండ్రి కారుణ్య నియామకం అంటే తన తండ్రి మృతి చెందిన అనంతరం తనకి ఏదైతే ఆర్టీసీలో ఉద్యోగం వస్తుందని గంపడంత ఆశలతో ఉన్న తనకు నిరాశ ఎదుర్కొన్నానని బిఆర్ఎస్ ప్రభుత్వం తనకు ఎలాంటి ఆదరణ ఇవ్వలేదని చెప్పేసి తను నిర్లక్ష్యం చేసింది. 10 సంవత్సరాలు చుట్టూ తిరిగినా కూడా అధికారులు కరుణించలేదంటే కూడా తను వాపోయిన పరిస్థితి ఆ వీడియో సందేశంగా కూడా చెప్పవచ్చు. ఇకపోతే తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో తాను అంటే ఏదైతే ఈ కారుణ్య నియామకాలలో భాగంగా ఆర్టీసీలో తనకు మళ్ళీ ఉద్యోగం వస్తుంది అంటూ కూడా తను ఒక హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అంటే ఎవరైతే సబ్బండ వర్గాలకు చెందిన ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది అంటూ కూడా తను ఒక హర్షణీయమైతే వ్యక్తం చేస్తున్న పరిస్థితులు. అంటే దుబాయ్ నుండి వలస కార్మికులు మళ్ళీ తిరిగి తన
రాష్ట్రాలకు కూడా చేరుకుంటారని చెప్పేసి కూడా ఒక ఆశతో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక్కడికి వచ్చిన అనంతరం మళ్ళీ తన తండ్రి ఉద్యోగానికి సంబంధించి కారుణ్య నియామకాలలో కూడా విధులలోకి తీసుకుంటే తాను తన కుటుంబము ఇంకా వలస నుండి విముక్తి పొంది ఇక్కడే జీవనం కొనసాగిస్తామంటూ కూడా తను ఒక వీడియో సందేశాన్ని పంపించడం జరిగింది. అయితే గత 10 సంవత్సరాలుగా కూడా తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నియామకాలు చేపట్టకపోగా అంటే విద్యార్థుల పట్ల కూడా విపరీతంగా నష్టపోయిన పరిస్థితి నెలకొంది. టీఎస్పీఎస్సీ రద్దు, పరీక్షల నిర్వహణ తీరుపై కూడా 10 సంవత్సరాల నుండి విసిగి వేచారిన నిరుద్యోగులంతా కూడా వేరే దేశాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలెండర్ తో పాటు ఉద్యోగ నియామకాలు కూడా చేపడుతున్న తరుణంలో అధికారంలోకి వచ్చారు. అంటే ఇప్పటికే 6 గ్యారంటీ పథకాలలో భాగంగా 2 గ్యారంటీ పథకాలు ప్రారంభమయ్యాయి. ఇకపోతే 4 ఇందిరమ్మ రోజులుగా కూడా అందరూ ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా యువత మాత్రం పెద్ద ఎత్తున జాబ్ క్యాలెండర్ కోసం కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఇలాంటి అంటే యువతకు గంపడంత ఆశలతో కూడా ఎదురు చూస్తున్న పరిస్థితులు ఉన్నాయి. తమకు ఉద్యోగాలు వస్తాయి కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కూడా ఒక ఆశతో కూడా యువత నిరీక్షిస్తుందని కూడా చెప్పవచ్చు ప్రియా. అయితే శ్రీకాంత్, ఇప్పుడు చూసుకుంటే వలస కార్మికులకు మన రాష్ట్రంలో ఏమైనా పథకాలు అమలు చేయబోతుందా, లేదంటే మన రాష్ట్రంలోనే వాళ్ళకి ఏదో ఒక ఉపాధి కల్పించబోతుందా, అండ్ నెక్స్ట్ వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ ప్రస్తుత అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ కల్పించబోతోంది? తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో కూడా సబ్బండ వర్గాల ప్రజలంతా కూడా అంటే ప్రతి రంగానికి కూడా ప్రాధాన్యతనిస్తూ కూడా 6 గ్యారంటీ పథకాలతో పాటు మేనిఫెస్టో కూడా నిర్మించిన విషయం తెలిసింది. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు దాదాపుగా కాంగ్రెస్ మేనిఫెస్టో పట్ల ఆసక్తి చూపడంతో కూడా కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టినారు. అయితే ప్రతి రంగాల అంటే ఇటు వ్యవసాయ రంగంతో పాటు యువతతో పాటు మహిళలు, వృద్ధులు అట్లా అన్ని రంగాల వర్గాల ప్రజలకు కూడా మేలు చేసే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ చర్యలు చేపట్టడంతో కూడా ప్రజలంతా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీని విశ్వసిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇకపోతే ఏదైతే వలస కార్మికులు ఇతర దేశాలకు పొట్టకుట్టి కోసం వెళ్ళడం వారి పట్ల కూడా కాంగ్రెస్ పార్టీ ఒక అధిష్టానం అయితే ఒక ఆలోచిస్తున్నట్టుగా కూడా అంటే గల్ఫ్ బోర్డుకు సంబంధించి వలస కార్మికుల అంటే వలసలు నిషేధించడానికి కూడా ఇక్కడ ఉపాధి కల్పనను కూడా అంటే జాబ్ క్యాలెండర్ నిర్వహించిన అనంతరం ఏదైతే ప్రతి సంవత్సరం కూడా ఉద్యోగ నియామకాలు చేపట్టడంతో కూడా ఈ వలసలకు చెక్ పెట్టేందుకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు చేస్తున్నట్టుగా కూడా చెప్పవచ్చు. అందుకు తగ్గట్టుగా కూడా కేబినెట్ లో ఒక ఏదైతే వలస కార్మికులకు సంబంధించి కూడా ఒక ప్రత్యేకంగా కూడా ఒక చర్యలు చేపట్టనున్నట్టుగా కూడా తెలుస్తుంది. రేవంత్ రెడ్డి ప్రతి వర్గానికి చెందిన ప్రజలకు కూడా మేలు జరిగే విధంగా కూడా అంటే 10 సంవత్సరాల నుండి దగాపడ్డ ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీ పాలనలో ఖచ్చితంగా సంతోషంగా ఉండాలి అనే ఒక రూపకల్పన విధి విధానాలను కూడా రూపొందిస్తున్నట్టుగా కూడా చెప్పవచ్చు. అండ్ అలాగే శ్రీకాంత్, చూసుకుంటే ఇప్పుడు వలస కార్మికులకు ఏమైనా స్పెషల్ స్కీమ్ తీసుకురాబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే చూసుకుంటే ప్రస్తుతం ఆయన అధికారం చేపట్టినప్పటి నుంచి కూడా గ్యారంటీ స్కీమ్లు అనేది ఒక్కొక్కటిగా అమలు చేయడం జరుగుతోంది. అందరినీ ఇప్పుడు ప్రతి ఒక్కరిని కూడా ఎవరెవరైతే అక్రమార్కులు ఉన్నారో వారిని కూడా బయటకు తీసుకురావడం జరుగుతుంది. ఎవరెవరికి ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే ప్రజా దర్బార్ కూడా ఓపెన్ చేసి ప్రతి ఒక్కరి బాధలు వినటం జరుగుతోంది. ఇప్పుడు దీనికి ఎలాంటి స్పెషల్ గా ఫోకస్ పెట్టబోతోంది, ఎప్పుడు డెసిషన్ తీసుకోబోతుందని మనం అనుకోవచ్చు? తప్పకుండా ప్రియా, ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పకుండా అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరే విధంగా కూడా ఒక విధి విధానాలను రూపొందిస్తున్నారని కూడా చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా మీరు అన్నట్టుగా ప్రజా దర్బారులో కేవలం తొలి 5 గంటల్లో 7,500 సమస్యలు అంటే భూస్ కి సంబంధించిన ధరణి పోర్టల్ సంబంధించిన సమస్యలు పెద్ద ఎత్తున కూడా వెల్లువెత్తుతున్న పరిస్థితి. అంటే ఈ కంచెలను తొలగించి తమది ప్రజా ప్రభుత్వం అని చెప్పి తెలంగాణ వ్యాప్తంగా ఒక స్పష్టమైన సంకేతాన్ని అంటే ఇన్నాళ్ళు నిర్బంధంలో దాదాపు ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ముఖ్యమంత్రిని కలవలేని పరిస్థితి నెలకొనేది బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలు. ఇక సామాన్యుడి పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు. ఆ ఇనుప కంచెలను దాటుకొని వెళ్ళాలంటే చాలా అది తలకు మించిన భారం అని కూడా చెప్పచ్చు. అంటే సామాన్యుడికి 10 సంవత్సరాలుగా కూడా
ప్రభుత్వ పెద్దలు ఎక్కడ కూడా అందుబాటులో లేని పరిస్థితి. ఇకపోతే రేవంత్ రెడ్డి ఏదైతే ప్రమాణ స్వీకారానికి సంబంధించి ముందుగానే కూడా ఇనుప కంచెలను తొలగించి ప్రజాగణ ప్రభుత్వము తాము ప్రతి ఒక్కరి ఆ బాధలను కూడా తీరుస్తామంటూ కూడా ఒక ప్రజా దర్బారును ఏర్పాటు చేయడమే కాకుండా నిన్న కూడా ఆ వారానికి 2 సార్లకు కూడా అంటే మంగళవారంతో పాటు శుక్రవారం కూడా 2 వారాలు కూడా ఆ ప్రజా వాణి నిర్వహిస్తున్నట్టు కూడా చెప్పారు. ఈ రోజు అందుకు సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి ఒక బాధ్యతలు కూడా అప్పచెప్పినట్టుగా కూడా అంటే ఆయన అధికారిక నివాసం కూడా సచివాలయం నుండే కూడా ఏదైతే ప్రజల కొరకు సమస్యలు పరిష్కరించే విధంగా కూడా అతను చర్యలు అయితే చేపట్టారు. అంటే దీనికి సంబంధించి ప్రతి విభాగం అన్ని రంగాల వారికి కూడా ఒక మేలు చేసే విధంగా ఇప్పటికే మహిళలకు సంబంధించి ఏదైతే బిలో పావర్టీ నిరుపేదలకు సంబంధించి రాజు ఆరోగ్యశ్రీ పథకంతో 10 లక్షల నుండి 10 లక్షలకు పెంపుతో గాని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సముచిత స్థానం కల్పించే విధంగా ఆర్టీసీలో ఉచిత ప్రయాణం లాంటివి కానీ ఇకపోతే రైతులకు సంబంధించి కౌలు రైతులను కూడా వారికి ఒక ఖచ్చితంగా గౌరవ వేతనం లాంటిది ఇవ్వాల్సిందంటే కూడా అంటే ప్రతి అన్ని రంగాల వారికి సంబంధించి ఒక స్పష్టమైన సంకేతం ఇస్తున్నారు. దీనికి అనుగుణంగానే వలస కార్మికులకు సంబంధించి గల్ఫ్ బోర్డుకి సంబంధించి కూడా ఒక విధి విధానాలు రూపొందించినట్టుగా కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ శ్రీకాంత్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్. నెక్స్ట్ మనం చూసుకుంటే ఓవైపు అసెంబ్లీ ఎలక్షన్స్ అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగాయి, అధికారం చేపట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. అండ్ మరోవైపు సింగరేణి ఎన్నికలు కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. ఈ నెల 27వ తారీఖు నుంచి కూడా సింగరేణి ఎన్నికలు స్టార్ట్ అవబోతున్నాయి. అండ్ అలాగే గుర్తింపు కోసం 13 యూనియన్లు పోటీ పడుతున్నాయి. ఇక చూసుకుంటే ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు 6 జిల్లాల ఓటర్లు. ఇక ఓటర్లు ఎంతమంది 11 ఏరియాల్లో చూసుకుంటే 39,748 సింగరేణి ఓటర్లు ఉంటున్న జరిగింది. అండ్ ఇందులో టీబీజేకు వ్యతిరేక పవనాలు మాత్రం వేస్తున్నాయి. కేవలం ఏఐటీయూ అండ్ ఐఎన్టీయూసీ మధ్య పోటీ ఉండనట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా మంచిర్యాల ప్రతినిధి నరేష్ లైవ్ ద్వారా తెలియజేస్తారు. ఎస్ నరేష్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు ముగిసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికల కోలాహలం మొదలైందని చెప్పవచ్చు. అయితే గతంలో జరగాల్సినటువంటి ఈ ఎన్నికలకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో హైకోర్టు ఈ కొంత వాయిదా వేసి ఈ నెల 27న ఖచ్చితంగా ఎన్నికలు చేపట్టాలని చెప్పేసి తీర్పు ఇచ్చిన నేపథ్యంలో సింగరేణి వ్యాప్తంగా గనుల వద్ద ప్రచార కోలాహలం కొనసాగుతుంది. ఇటు రోజు రోజుకు ప్రచారం వేడెక్కుతోంది. ఈ సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో పోటీ పడేందుకు 13 యూనియన్లు నామినేషన్లు దాఖలు చేశాయి. మరి దీనికి సంబంధించి 6 జిల్లాల వ్యాప్తంగా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సింగరేణి ప్రాంతం ఏదైతే ఉన్నాయో 6 జిల్లాల వ్యాప్తంగా సింగరేణికి సంబంధించినటువంటి 11 ఏరియాలు ఉన్నాయి. మరి దీనికి సంబంధించి మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా శ్రీరాంపూర్, మందమరి, బెల్లపల్లి ఏరియాలు ఉన్నాయి. మరి దీనికి సంబంధించి ఇప్పటికీ మొత్తం సింగరేణి వ్యాప్తంగా 39,740 మంది కార్మికులు ఉండగా దీనికి శ్రీరాంపూర్ ఏరియాకు సంబంధించి 9,124 మంది కార్మికులు ఉన్నారు. ఇటు మందమరికి సంబంధించి 4,800 పైచీలకు కార్మికులు ఉన్నారు. ఇటు బెల్లంపల్లి ఏరియాకు సంబంధించి సుమారు 985 మంది కార్మికులు ఉన్నారు. అంటే మొత్తంగా చూసుకుంటే సింగరేణి వ్యాప్తంగా ఉన్న కార్మికులలో 30% మంది కార్మికులు కేవలం ఈ 3 ఏరియా ప్రాంతాల్లో ఉన్నటువంటి మనకు ప్రస్తుతం చెప్పుకోవచ్చు. అయితే ఈ క్రమంలోనే ఇటు సింగరేణి ఎన్నికల్లో ప్రధానంగా ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఇటు మిత్రపక్షంగా ఉన్నటువంటి వామపక్షాలు, సిపిఐ సంబంధించినటువంటి మిత్రపక్షాలతోటి పొత్తు కుదుర్చుకుని వారి మద్దతుతోటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే దీనికి సంబంధించి ప్రచారం కూడా వారు మద్దతుగా ప్రచారం చేయడం జరిగిందని చెప్పవచ్చు. అయితే ఈ క్రమంలో ఇప్పుడు గుర్తింపు సంఘం ఎన్నికలు జరగడంతో ఇటు సార్వత్రిక ఎన్నికల్లో జరిగినటువంటి మద్దతు పొత్తు అనేటువంటిది కేవలం సార్వత్రిక ఎన్నికలకు మాత్రమే ఉంటుందని వీరు దానికి సంబంధించి అనుబంధ పార్టీలకు సంబంధించిన నాయకులు చెప్తున్నారు. ఇప్పుడు గుర్తింపు సంఘం ఎన్నికల్లో మాత్రం తమకు ఈసారి ఈ 6 ఏరియాలు అయితే ఏవైతే ఉన్నాయో 6 జిల్లాలకు సంబంధించినటువంటి ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతో గెలుపొందింది. మరి దీనికి సంబంధించి కార్మికుల పాత్ర కూడా కీలకంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. మరి ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘమైనటువంటి ఐఎన్టీయూసీ, ఇటు సిపిఐ పార్టీ అనుబంధ సంఘమైనటువంటి ఏఐటీయూసీ పార్టీలు పొత్తుగా కాకుండా ఎవరికి వారు వేరువేరుగా ఒంటరిగా ఎన్నికల్లో పోటీగా ఉన్నాయి. దీనికి సంబంధించి తమకు కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజారిటీ వచ్చింది కాబట్టి ఈసారి తమకు ఖచ్చితంగా భారీ మెజారిటీ దక్కుతుందనేటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఐఎన్టీసీ నాయకులు సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ అన్ని గనుల వద్ద గేట్ నిర్వహిస్తూ దీనికి సంబంధించి కొన్ని హామీలను కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి మనం చెప్పుకోవచ్చు. అయితే ఇదే క్రమంలో
ఇంతకుముందు గుర్తింపు సంఘంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అనుబంధ సంఘమైన టీబీజీకేఎస్ గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏమాత్రం నెరవేర్చలేదని, కేవలం పైరవీలకే ప్రాధాన్యం ఇచ్చారని, ప్రైవేటీకరణ కూడా అడ్డుకునేటువంటి పరిస్థితులు కూడా వాళ్ళు చేయకుండా స్తబ్దుగా ఉన్నారని, అయితే ముఖ్యంగా ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటిది ఏంటంటే సింగరేణికి సంబంధించినటువంటి ఏదైతే లాభాల్లో వచ్చినటువంటి సొమ్ము ఏదైతే ఉందో అది ప్రభుత్వం వాడుకుంటున్నా కూడా ప్రభుత్వ నిధులు వాడుకునేందుకు మళ్లించారనేటువంటి ఆరోపణలు కూడా మనకు ఎక్కువగా వ్యక్తం అవుతున్నాయి. దీనికి సంబంధించి కార్మికులకు సంబంధించినటువంటి సంక్షేమం దృష్ట్యా ఎలాంటి దృష్టి పెట్టకుండా, సంక్షేమానికి పాటుపడకుండా గుర్తింపు కేవలం నామమాత్రం అన్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీతో పాటు ఇటు టీబీజీకేఎస్ పార్టీ కూడా వ్యతిరేక పవనాలు వీస్తున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ప్రధానంగా. అయితే ఈ క్రమంలో ఇప్పుడు అలాగే నరేష్, ఇప్పుడు చూసుకుంటే ఈ నెల 27న సింగరేణి ఎలక్షన్స్ జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? అయితే ఇక్కడ సింగరేణి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇటు 3 ఏరియాల్లో ఉన్నటువంటి ఈ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన ఓటు హక్కులు వినియోగించుకుంటూ గనుల ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 4 నుంచి 5 గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించి కౌంటింగ్ కేంద్రాలను కూడా సమీపంలోనే ఏరియా వాళ్ళ వాయిస్గా ఏర్పాటు చేస్తున్నారు. అధికారులు కూడా పూర్తి ఏర్పాట్లు కూడా పర్యవేక్షిస్తూ ఇవాళ తేదీ కూడా సమీపించడంతో నిత్యం పర్యవేక్షిస్తున్నాడు. దీనికి సంబంధించి ఇటు ఏరియా గుర్తింపు సంఘం ఎన్నికల్లో పాల్గొనేటువంటి యూనియన్లు ఏవైతే ఉన్నాయో ఇటు ఏఐటీసీ కానీ, ఐఎన్టీసీ కానీ, హెచ్ఎంఎస్ కానీ, లేకపోతే సిఐటి కానీ వీటికి సంబంధించినటువంటి నాయకులు, ప్రధాన నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి వారు కూడా పర్యవేక్షిస్తూ దానికి సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వారు కూడా అధికారులతోటి సమావేశం కూడా చేయడం జరిగింది ఇప్పటికే. అయితే ఈ క్రమంలో ఈసారి జరిగేటటువంటి ఈ ఎన్నికలు టీపీజీకేఎస్ వ్యతిరేక పవనాలు తమకు అనుకూలంగా ఉంటాయన్నటువంటి ధోరణిలో ఇటు ఇరుపక్ష ప్రధాన యూనియన్లు కూడా ఆశాభావం ఇస్తున్నాయి. మేమే అధికారం కట్టబోతుంది. అంటే ఇంతకుముందు గతంలో 6 సార్లు జరిగినటువంటి గుర్తింపు సంఘం ఎన్నికల్లో 3 సార్లు ఏఐటీసీ సిపిఐ పార్టీ అనుబంధ సంఘమైనటువంటి ఏఐటీసీ 3 సార్లు గుర్తింపు సంఘంగా మనకు గెలుపొందిందని చెప్పుకోవచ్చు. అయితే ఐఎన్టీసీ ఒక్కసారి మాత్రమే గెలుపొందింది అని చెప్పేసి ఇప్పుడు ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ క్రమంలో ఇప్పుడు ప్రస్తుతం జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏకపక్షంగా భారీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అభ్యర్థులు అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొన్నటువంటి అభ్యర్థులు ఇటు 6 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు భారీ పొందిన నేపథ్యంలో తమకు అనుకూల పవనాలు వీస్తున్నాయి. ఈసారి ఖచ్చితంగా తామే అధికారం చేపట్టబోతున్న గుర్తింపు సంఘంగా ఉండబోతుంది ధీమా ఇటు నాయకులు వ్యక్తం చేస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నట్టు మనకు. రైట్, థ్యాంక్ యూ నరేష్ ఫర్ యువర్ లైవ్ అప్డేట్స్. నెక్స్ట్ చూసుకుంటే ఖమ్మంలో ఖాళీ అయింది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే మొత్తం ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది బీఆర్ఎస్ పార్టీ లీడర్లందరినీ కూడా. ఎందుకంటే బీఆర్ఎస్ దౌర్జన్యాలే క్లీన్ స్వీప్ కి కారణం అని అక్కడ తెలుస్తోంది. అదే ప్రధాన కారణంగా ప్రజలు కూడా చూస్తున్నారు. ఇకపోతే ఆ ఓటమిపై పునరాలోచనలో ఉన్నారు బీఆర్ఎస్ లీడర్లంతా కూడాను. ఇక అధికారం లేకపోవడంతో ఆ నేతలంతా కూడా బల్లగుల్లాలు పడుతున్నారు. అలాగే బీఆర్ఎస్ లో ఉండాలా లేదంటే కాంగ్రెస్ లో చేరాలా అనేటువంటి లోపల ఫైటింగ్ కూడా చేస్తున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ లో చేరతామంటూ మధ్యవర్తులతో రాయబారం కూడా పంపించడం జరుగుతోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి ఉపేందర్ లైవ్ ద్వారా తెలియజేస్తారు. ఎస్ ఉపేందర్, చెప్పండి అప్డేట్స్ అంటే. ఖమ్మం జిల్లాకు సంబంధించి బీఆర్ఎస్ ముఖ్య నేతలందరూ కూడా ఇన్నాళ్ళు పదవి బాధ్యతలతో పాటు మంత్రి పదవులు అధికార అహంకారంతో ముందుకెళ్లారని చెప్పేసి కూడా ప్రజలు భావిస్తా ఉన్నారు. ఆ నేపథ్యంలోనే ఓటమికి ప్రధానమైనటువంటి కారణం బీఆర్ఎస్ నేతలు చేసినటువంటి అరాచకాలు, అదే నేపథ్యంలో అక్రమ దందాలు, భూ కబ్జాలని చెప్పేసిన ఆరోపణలు కూడా తీవ్ర స్థాయిలో ఖమ్మం జిల్లాగా చర్చ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా ఈరోజు బీఆర్ఎస్ నేతలు అందరూ కూడా గత 10 ఏళ్ల పాటు అధికారంలోతో అలాగే తామే రాజులుగా తామే మంత్రులుగా కొనసాగినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు కూడా కాంగ్రెస్ భారీ మెజార్టీతో అనూహ్యంగా గెలుపొందినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ లో కొనసాగాలా లేదా బీఆర్ఎస్ లో కొనసాగాలా, కాంగ్రెస్ లో చేరాలా అన్నట్టుగా ప్రధానంగా వాళ్ళ ముందు ఉన్న ప్రధానమైనటువంటి చర్చ. ముందు చూస్తే నొయ్యి వెనక చూస్తే గోయ అన్నట్టుగా వెనక వైపు ఏమో ఏ అవకాశాలు లేవు, ముందు వైపు కాంగ్రెస్ కూడా అవకాశాలు ఇవ్వట్లేదు, ఏం చేయాలి అని చెప్పేసి కూడా అంతర్మాత్రలో పడ్డట్టుగా మనకి స్పష్టంగా మనకు తెలుస్తా ఉంది. ఇదే నేపథ్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇటీవల కాలంలో ఎన్నికల్లో చురుగ్గా పాల్గొన్నటువంటి ప్రధానమైనటువంటి నాయకులందరికీ దాదాపు కాస్త కోస్తో ప్రజల్లో గుర్తింపు నేతలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి దూరంగా దాదాపు ఫోన్ కూడా అందుబాటులో లేని విధంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తన కార్యకలాపాలతో పాటు ఇతర ప్రాంతాలకి టూర్కి వెళ్ళినటువంటి నేపథ్యం కూడా కనబడతా ఉంది. కొద్దిమంది అయితే
ప్రధానంగా హైదరాబాద్ నగరం కావచ్చు, ఇటు విశాఖ నగరంలో ఇతర అనేక ప్రాంతాల్లో కూడా ప్రధానంగా అక్కడ కేంద్రీకృతమై పనిచేస్తూ ప్రస్తుతం వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఖమ్మం జిల్లాలో వాళ్ళు ఇన్నాళ్ళు చేసినటువంటి వ్యాపారాలపై కూడా ప్రధానంగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి గతంలో అంటే ప్రధానంగా ముఖ్యమైన ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పవర్ఫుల్ గుర్తున్నటువంటి పువ్వాడ అజయ్ కుమార్ కి సంబంధించి ఓటమికి ప్రధానమైన కారణాలని పరిశీలిస్తూనే ఆయనకు ప్రధాన అనుచరులో ఉన్న ముఖ్యమైన నేతలందరూ కూడా అజయ్ కుమార్ కు దూరంగా ఉండి కాంగ్రెస్ చేరేందుకోసం ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో ఆ పార్టీని సమాచారం అందించడానికి సమాచారం ఉంది. అదే నేపథ్యంలో మధ్యవర్తిత్వం వహిస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లీడర్లందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకోసం కూడా సంకేతాలు పంపించినట్టుగా సమాచారం ఉంది. అయితే ఇప్పటి వరకు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ముఖ్యమైనటువంటి శాఖలకి మంత్రులుగా ఉన్నటువంటి నేతలు ఎవరైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, అటు బట్టి విక్రమార్కతో పాటు ఇటు తుమ్మల నాగేశ్వరరావు ముగ్గురు నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ముగ్గురు కూడా ముఖ్య నేతలుగా అవినీతి అరాచకాలని సహించలేనటువంటి ముఖ్య నేతలుగా గుర్తింపు ఉంది. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీలో ఏదైతే అవినీతి అక్రమాలతో పాటు భూ కబ్జాలతో పాటు దొంగ వ్యాపారాలు అక్రమ వ్యాపారాలపై ఏదైతే ఆరోపణలు ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ లో చేరుతామని చెప్పేసి మధ్యవర్తులతో రాయబారం పంపించినా సరే వీళ్ళెవరిని రానికోకుండా నో ఎంట్రీ బోర్డు పెట్టినట్టుగా మనకి స్పష్టమైన సమాచారం లభించింది. మాకు కాంగ్రెస్ పార్టీలో అరాచకులకు ఏమాత్రం కూడా స్థానం లేదని చెప్పేసి కూడా తిరస్కరించినట్టుగా మనకు సమాచారం లభిస్తుంది. ఏదేమైనా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 10 ఏళ్ల పాటు ఏకఛత్రాధిపత్యంపై ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అటు అన్ని రంగాల్లో అన్ని చోట్ల కూడా బాగా చేసినటువంటి నేపథ్యంలో వార్డు మెంబర్ కా నుంచి మొదలుపెట్టి చివరి కార్పొరేషన్ చైర్మన్, డిసిసిబి చైర్మన్, సురా చైర్మన్ వరకు అన్ని రకాల కార్పొరేషన్ చైర్మన్ అందరూ కూడా ఇప్పటికే మల్లగులాలు పడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి దూరమై కాంగ్రెస్ లో చేరేందుకోసం కూడా అన్ని రకాల ప్రయత్నిస్తా ఉన్నారు. వీళ్ళు ఇప్పటికే వీళ్ళ ఒక అంశాన్ని పరిలో తీసుకున్నటువంటి ఏదైతే ముఖ్యమైనటువంటి బీఆర్ఎస్ నేతలు ఉన్నారో ప్రధానంగా పువ్వాడ అజయ్ కుమార్ కావచ్చు, ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ తాతమ్మ ఎవరైతే ఉన్నారో ఉపేందర్ ఇప్పుడు చూసుకుంటే బీఆర్ఎస్ లీడర్లని వద్దని చెప్పే ప్రజలంతా కూడా వాళ్ళు ఓడించి కాంగ్రెస్ పార్టీని అధికారంగా నిలచోబెట్టారు. ఇప్పుడు ఈ తరుణంలో ఒకవేళ వాళ్ళ మధ్యవర్తిత్వం సఫలించి వాళ్ళు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ లీడర్ని తీసుకుంటే ప్రజలు గనక కాంగ్రెస్ పార్టీని మళ్ళీ చేరదీయడం ఉంటుందా? అసలు మనం అలా ఆలోచించొచ్చా? ప్రియాంక, ఖమ్మం జిల్లాకు సంబంధించి బీఆర్ఎస్ ని 10 ఏళ్ల పాటు భరించలేమని చెప్పేసి కూడా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ కు అనుకూలమని తీర్పిచ్చారు. దాదాపు ఎవరు ఊహించని విధంగా ఫలితాలు రావడంతో ఇప్పటికీ ఆ ఫలితాలకు ఆ వైఫల్యాల కారణాలు ఏంటి అని చెప్పేసి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు మల్లగులాలు పడుతున్నారు. ఇదే నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఇన్నాళ్ళు బీఆర్ఎస్ లో ఏదైతే ఆరోపణలు ఎదుర్కొన్న నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ లో చేరుతారు అన్నటువంటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమైనటువంటి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ఇతర పొంగులేటి బట్టి విక్రమార్క వీళ్ళెవరు కూడా రానివ్వమని చెప్పేసి స్పష్టమైనటువంటి ఆదేశాలతో పాటు సంకేతాలు ఇవ్వడంతో కాస్త ఇప్పుడు వాళ్ళు రాజకీయ భౌతవ్యం కాస్త డైనమాలో పడిందని కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లాలకు సంబంధించి ఇప్పటికే కార్పొరేషన్స్ ఖాళీగా ఉన్న నేపథ్యంతో పాటు అదే నేపథ్యంలో ఇన్నాళ్ళు భయంకరమైనటువంటి భూ కబ్జాల్లో ఆరోపణలు ఎదుర్కొన్న నేతలందరూ కూడా తన యొక్క అరాచకాలు ఎక్కడ బయటపడతాయని చెప్పేసి కూడా సరెండర్ అయ్యేందుకోసం కూడా ఇప్పటికే ముఖ్యమైనటువంటి నేతలందరితోటి ప్రధానంగా నెక్స్ట్ మనం చూసుకుంటే నిజామాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ముందుగానే చెప్పినట్టుగా బెల్ట్ షాపుల్ని మూయాలంటూ ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అండ్ ఇప్పుడు బెల్ట్ షాపుల నిషేధంపై మహిళలందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. అండ్ అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి మహిళలందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తామంటూ నిజామాబాద్ మహిళలందరూ కూడా చెప్పడం జరుగుతోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి శ్రీనివాస్ తెలియజేస్తారు. ఎస్ శ్రీనివాస్, చెప్పండి, అక్కడ మహిళలు ఎలాగా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు? బెల్ట్ షాపులు క్లోజ్ చేయడం జరుగుతుందా అక్కడ? గుడ్ ఈవినింగ్ ప్రియాంక. ఉమ్మడి నల్గొండ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండోసారి అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ఒకసారిగాను పూర్తిగా తెలంగాణలోని పల్లెల్లో ఉన్నటువంటి బెల్ట్ షాపులను ఎత్తివేస్తూ ఒక ప్రకటన కూడా జారీ చేయడం జరిగింది. నిన్న జరిగినటువంటి ఒక రివ్యూలో సంబంధించినటువంటి ఇప్పటికే జిల్లా అధికారులతో రాష్ట్ర కమిషనర్ వాళ్ళతోటి కూడా రేవంత్ రెడ్డి సీఎం గారు రివ్యూ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి విషయాలు పూర్తిగా ఆ బెల్ట్ షాపులను ఎత్తివేయాల్సిందే, ఖచ్చితంగా వైన్ షాపులో మాత్రమే మద్యం కొనుగోలు ఉండాలనేది ఒక నిర్ధారణకు వచ్చినటువంటి ప్రభుత్వం పూర్తిగా ఆ పల్లెల్లో ఉన్నటువంటి ఒక భయాందోళనటువంటి వాతావరణం గ్రామీణ ప్రాంతంలో చూసినట్లయితే పూర్తిగా ఒక్కసారిగా ఆ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయం చేసుకునే కూలీలు అయితేనేమి సంబంధించినటువంటి మహిళలు
ఒక్కసారిగా ఒక ప్రశాంత వాతావరణం ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి. ప్రతి గ్రామంలో చూసినట్లయితే తెలంగాణలో ఇప్పటికీ ప్రతి ఊరిలో మద్యము సంబంధించినటువంటి ఏరులై పారుతున్న క్రమంలో చీఫ్ లిక్కర్స్ అయితేనేమి నకిలీ మద్యం తాగి ఇప్పటికి లివర్ సంబంధించినటువంటి వ్యాధులతో అనేక మంది రోడ్ల పడ్డ పరిస్థితి. ప్రతి గ్రామంలో ఇప్పటికీ వాళ్ళ కుటుంబాలు తమ పిల్లలు అనాథలుగా మిగిలిపోయారు. సంబంధించినటువంటి ఈ మద్యం ఏరులై పారి సంబంధించినటువంటి గ్రామీణ ప్రాంతంలో ప్రతి ఇంట్లో ఒక కుంపటి పెట్టింది అనేది కూడా స్పష్టంగా మహిళలు ఆవేదన చేశారు. గతంలో ఆవేదన చేసినటువంటి పరిస్థితి వీళ్ళు గత పార్టీ చేసినటువంటి పాదయాత్రలు సంబంధించినటువంటి విషయాలు గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు రేవంత్ రెడ్డికి అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి పలు నాయకులకు వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. మా పల్లెల్లో ఉన్నటువంటి బెల్ట్ షాపులు ఎత్తివేయాలి, ఖచ్చితంగా ఈ ఎత్తివేస్తేనే కాంగ్రెస్ పార్టీకి మేము అండగా ఉంటామని కూడా మహిళలు కూడా పెద్ద ఎత్తున వీళ్ళ యొక్క సంఘీభావం తెలిపినటువంటి పరిస్థితి. అదే విషయాన్ని గమనించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నేడు ఇప్పటికీ పాలన కొనసాగిస్తున్న క్రమంలోనే ప్రధానంగా అంశాలను చూసుకున్నట్లయితే సంబంధించినటువంటి 6 స్కీమ్లలో 2 స్కీమ్లను ఇప్పటికే ఇంప్లిమెంట్ చేశారు. ఇది 6 స్కీమ్ గ్యారంటీలో లేకపోయినా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క మనోభావాలనే కాకుండా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క నిత్య జీవితాన్ని కొనసాగించుకోవడానికి చాలా ప్రమాదకరమైనటువంటి బెల్ట్ షాప్లను ఎత్తివేయాలనేదే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించినటువంటి ఎక్సైజ్ పాలసీకి సంబంధించినటువంటి వారికి కూడా కమిషనర్ కు నిన్ననే ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లానే కాకుండా పలు సంఘాలు ఇప్పటికీ జిల్లాలో ఉన్నటువంటి మహిళా సంఘాలు సంబంధించినటువంటి మేధావులు సంబంధించినటువంటి వర్గాలు కూడా ఇప్పటికీ చెప్తున్నాయి, ప్రభుత్వాలు ఇది ఒక నిర్ణయం చాలా అర్చనీయమైనటువంటి నిర్ణయం, ప్రజల యొక్క ఆరోగ్యాలను కాపాడుకోవడం కొరకు ప్రభుత్వాలు చేస్తున్నటువంటి నిర్ణయాలలో ఇదొక భాగం అని కూడా స్పష్టంగా అర్థమవుతుందనేది కూడా మేధావి వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇకపోతే మహిళలు నిత్యం రెక్కాడి తెడ్డొక్కాడనేటువంటి మహిళలు గ్రామీణ ప్రాంతంలోని కూలి చేసుకున్నటువంటి మహిళలకు ఉదయం నుంచి సాయంత్రం దాకా తమ వ్యవసాయ కూలీలుగా పనిచేసుకొని తిరిగి ఇంటికి వచ్చిన క్రమంలో తమ భర్తలు మద్యానికి బానిసలై వారు చేస్తున్నటువంటి ఆగడాలు అంతా ఇంత కాకుండా నిత్యం బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఇవన్నిటికీ శరగీతం పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మహిళలు పెద్ద ఎత్తున కృతజ్ఞతలు చెప్తున్నారు. వీరితో పాటు గ్రామీణ ప్రాంతంలో ప్రధానంగా చూసినట్లయితే మద్యం ప్రధానంగా వైన్ షాపుల దగ్గర ఎక్కడో అయితే ప్రధానంగా దానికి సంబంధించిన ఎక్సైజ్ అధికారులు వారి చెకింగ్స్ కానీ దానికి సంబంధించిన క్వాలిటీ మెయింటెనెన్స్ కానీ చూస్తారు. కానీ గత ప్రభుత్వాలు ఏదైతే బెల్ట్ షాపుల పేరుతో నకిలీ మద్యం ఏరులై పారినటువంటి పరిస్థితి. గతంలో చూసినట్లయితే నకిలీ మద్యం సంబంధించినటువంటి కేసులు పెద్ద ఎత్తున అయినాయి. గత 9 సంవత్సరాలుగా చూసినట్లయితే నకిలీ సంబంధించినటువంటి మద్యం కేసులలో చూస్తే కీలకంగా తెలంగాణ ప్రభుత్వం గతంలో ఉన్న ప్రభుత్వాలు చూసినట్లయితే కేసులు ప్రధానంగా చూసినట్టు మహబూబ్ నగర్, నల్గొండ సంబంధించినటువంటి ప్రాంతాలే కాకుండా తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో ప్రధానంగా వాళ్ళకి కేసులు రిజిస్ట్రేషన్ చేయడం కూడా జరిగింది. ప్రధానంగా వైన్ షాపులు మందు ఒక తీరుగా ఉంటే గ్రామీణ ప్రాంతంలో బెల్ట్ షాపులకు మందులు వేరే తీరుగా సప్లై చేస్తున్నారని ఎక్సైజ్ అధికారులు ధృవీకరించినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా ఉమ్మడి నల్గొండ జిల్లా సంబంధించిన చూసినట్లయితే ఓవరాల్ గా ఇప్పటికీ వాళ్ళు ఉన్నటువంటి వైన్ షాపుల అధికారులపై కూడా కేసులు జరిగాయి. అప్పటికి కోర్టు చుట్టూ కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిని గమనించినటువంటి నూతన ప్రభుత్వం ఒక్కసారిగా మహిళలకు కాదు గ్రామీణ ప్రాంతంలో పేద ప్రజలు తమ యొక్క జీవనాన్ని ప్రశాంతంగా కొనసాగించుకోవాలి, తమ యొక్క ఆరోగ్యాలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ పెట్టినట్లు కూడా ప్రభుత్వము పెడుతుంది అనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ప్రాంతంలో ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతినకుండా తమ యొక్క ఆర్థిక మెరుగుపడుకోవడం కొరకు ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుచుకోవడం కొరకు ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషికి పెద్ద ఎత్తున మహిళలుగా